దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యముల నుండి మనం ఈరోజు వాక్యాన్ని చూసుకుందాం. ధర్మశాస్త్రాన్ని వినపడనివ్వకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. యెషయా గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాలలో ఏమని ఉంటుందంటే, తీయకండి, అవి సమస్త శరీరులకు హేయము అని రాయబడింది. హేయము అంటే వ్యతిరేకము. అక్కడ ఏమని ఉంటుందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, అది సమస్త శరీరులకు హేయము అని ఉంటుంది అక్కడ. ఇక్కడ ధర్మశాస్త్రము తన చెవులకు వినపడకుండా దైవజనుడు ఏం చెప్తున్నాడో ఆయన చెప్పుకొని అని చెవులు మూసుకొని, లేదా పెడ చెవులు పెట్టి, లేదా దురద చెవులు కలిగి, లేదా వాక్యాన్ని బోధిస్తూ ఉండగా తన మనస్సంతా వేరే స్థలములో పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకుండా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం ఉంటుంది, నువ్వు దేవాలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఉంటుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోకుండా మన మనసాట మనం ఆపుకోలేని స్టేజ్లో ఉంటున్నట. అంటే ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటే కూడా అట్లనే దానికి అప్పగిస్తూ ఉంటేనట. దాన్ని ఏమని చెప్పిండు సామెతల గ్రంథకర్త అంటే, ప్రాకారము లేని పట్టణముతో సమానము అని చెప్పబడ్డది. హల్లెలూయా. మన ఇంటి చుట్టూ ప్రాకారము లేకపోతే ఇంటి వెనక నుండి వస్తుంది ఒక కుక్క, ఒక బర్రె, ఒక గొడ్డు. ఇంటి ముందు అట్నుండలు వస్తుంది, ఈ సందులోకి వెళ్ళి వస్తుంది, ఆ సందులోకి వెళ్ళి వస్తుంది, ఆ సందులోకి వెళ్ళి వస్తూనే ఉంటుంది. నువ్వు చెట్లు పెడితే ఖరాబ్ అవుతాయి. నువ్వు మంచి విలువైన ఏదైనా వస్తువులు పెడితే ఎవడో ఒకడు ఎత్తుకొని పోతూనే ఉంటాడు. నీకు ఎవడెత్తుకపోయింది అనేది కూడా నీకు ఆలోచన ఉండదు. ఎందుకంటే నువ్వు ఇంట్లుంటావు, వాళ్ళు బయట చేసే పనులు చేస్తూనే ఉంటారు. అయితే ప్రాకారము లేని అంటే హృదయము చుట్టూ కూడా నీకు ఒక కంచె ఉండాలంట. హల్లెలూయా. దేవుని కంచె నీకు ఉండాలి. ఇక్కడ చెప్పబడుతుంది హేయము, వ్యతిరేకము. అతడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు అని చెప్పి అంటుంది. ప్రకటన గ్రంథములో వాక్యం అంటుంది, దైవజనమా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఇప్పటి వరకు నీవు ఏడుస్తూ, మొరపెడుతూ, గీపెడుతూ, కొన్నిసార్లు నీకు వివిధ రకాల ఆలోచనలు వస్తున్నాయి. నీ ప్రార్థనకు జవాబు రాకపోతే ఏమనంటే, ఎవరితోటన్నా అడిగించుకుందునా, ఏంది నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎక్కడికన్నా బోధన, పక్క వ్యక్తులు కూడా నీ దగ్గరికి వచ్చి అంటారు, నీ ప్రార్థనకు జవాబు వస్తలేదు, ఏది నీ దేవుడు నీకు సహాయం చేస్తలేడని చెప్పి పక్క వ్యక్తులు నీకు వచ్చి చెప్పినప్పుడు నీ హృదయంలో ఒక కలవరం మారిపోనా నిజంగా ఎవరికి చెప్పకుండా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు? మత్తయి సువార్త 6వ అధ్యాయములో వాక్యం అంటుంది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. మొదట దేవుని సన్నిధికి నీ వచ్చి దేవుని సన్నిధిలో చెప్పబడిన మాటలు నీ హృదయంలో చేర్చుకొని ఆ వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు ఒక భయము కలిగి, ఒక భక్తి కలిగి, ఒక సత్ప్రవర్తన కలిగి, ఒక క్రమములో, ఒక మర్యాదగా నువ్వు ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను దీవించడం ప్రారంభం చేస్తాడు. దీన మనస్సు గల వారిని తగిన సమయంలో హెచ్చిస్తారని చెప్పిన దేవుడు నిన్ను హెచ్చించకుండా, నిన్ను దీవించకుండా, నిన్ను ఎత్తైన స్థలములో నిలబెట్టకుండా, ఓడిన స్థలములో నిన్ను తలెత్తుకునే విధంగా చేయకుండా ఆయనే చూస్తూ ఊరుకుంటాడా? ప్రకటన గ్రంథములో అందుకనే అంటున్నాడు, మీకు ఎన్నిసార్లు దైవజనులు వాక్యము చెప్పినా, ఎన్నిసార్లు దైవజనులు మీకు దేవుని లేఖనాలను ఎత్తి మాట్లాడినను మీరు వినట్లేదు బిడ్డలారా.
సంఘములతో ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక అని చెప్పి ప్రకటన గ్రంథకర్త ద్వారా పరలోకములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు రాయిస్తా ఉన్నాడు. సంఘములతో దేవుని ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఇవి దేవుని మాటలా పాస్టర్ యెహోషువ మాటలా? ఇవి దేవుని మాటలు, దైవజనం. హల్లెలూయా. మన సొంత మాటలు ఎన్ని రోజులు చెప్పుకుంటాం మన సొంత మాటలు ఎన్ని రోజులు కొట్టుకుంటాం? పోయిన వారం చెప్తేనే అయిపోయా, ఒడిసే నా సాక్ష్యం. దేవుని సాక్ష్యము యుగ యుగాలు చెప్పిన ఒడవని సాక్ష్యమైన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయన నామమే ఘనపరచబడునుగాక. ఒక నెల రోజుల క్రితము చూడండి, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నెల రోజుల క్రితము రాయలమ్మ గారిని నాకు వచ్చిన పిలుపు మేరకు, మన మధ్యలో జకరియా గారు ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి ఆమెను సమాధి చేసినప్పుడు ఏం జరిగిందంటే, దాని జ్ఞాపకార్థానికి నన్ను అడుగు అక్కడ పెట్టనీయలే కొందరు దైవజనులు. నేను మనస్సులో బాధపడి కలవరపడి, అయ్యో ప్రభువా ఎంత దారుణం, అసలు అన్యులు సైతము సమాధికి వచ్చిన వ్యక్తులకు చేయి గడిగిస్తారే, కనీసం మమ్మల్ని పిలువను కూడా పిలవలేదు. మళ్ళీ పిలిచి అసలు వ్యతిరేకస్తులను అందులో మా ఎదురుగా పెట్టి రమ్మంటే ఎలా మేము అక్కడికి వెళ్తా ప్రభు అని చెప్పి బాధపడ్డా. మరి దైవజనుని కన్నా ఉండదా జ్ఞానం? విశ్వాసుల కంటే లేదు కానీ దైవజనునికైనా జ్ఞానం ఉండదా అని చెప్పి నేను బాధపడ్డా. మీరెప్పుడు గమనించండి దైవజనం, నువ్వు ఎక్కడ ఓడిపోతావో అక్కడనే దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు ఎక్కడ తలదించుకునే పరిస్థితి వస్తుందో, నువ్వు ఎక్కడ కృంగిపోయే పరిస్థితి వస్తుందో, వాక్యానుసారంగా ఉండి భయము కలిగి భక్తి కలిగి నువ్వు మంచి ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే ఎక్కడ ఓడిపోతావో అక్కడ మరలా దేవుడు జయాన్ని ఇస్తాడు. నెల రోజులు తిరగక మునుపే నన్ను అవమానపరిచిన వ్యక్తుల వారి ముందట స్టేజ్ మీద నన్ను కూర్చునబెట్టి, అక్కడెక్కడో కూర్చునబెట్టి వారి ముందట నన్ను దేవుడు గొప్ప చేసిందండి. హల్లెలూయా. నేను ఊహించలేదు ఇలా జరుగుతుందని. దేవుడు ఆలోచన చేస్తుండు, ఆగు బిడ్డ తొందరపడకు. హల్లెలూయా. నన్ను చూసి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. నన్ను చూసి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా. హల్లెలూయా. ఆయన మనతో ఉండగా, ఆయన మన పక్షాన ఉండగా, నిన్ను చూసి కాండ్రగిచ్చి మొక మీద థూ అని ఉంచితే ఒక రోజు వచ్చి నా మీద ఉంచురా అనే కాడికి వస్తుంది వాడు. నీ మీద ఎవడైతే ఉంచిండో హల్లెలూయా, వాడు తుడిచి నీ కాళ్ళు మొక్కి నీకు దాసరికం చేయడానికి కూడా నిలబెడతాను నేను. దేవుడు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. నేను ప్రార్థనలో ఎప్పుడైతే నేను వెక్కిరింతల పాలై, ఎప్పుడైతే అవమానాల పాలై, ఎప్పుడైతే నన్ను చులకన తీసేసే పరిస్థితులు ఉంటాయో అప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చి కూర్చోగానే ఆయన 82వ కీర్తనను జ్ఞాపకం చేస్తా అంటాడు. హల్లెలూయా. అసలు నువ్వు నాతో ఉన్నవా ప్రభువా, నాతో ఉన్నవా ప్రభు అని ఎక్కిపడి ఏడుస్తూ ఉంటా. వాళ్ళు బలవంతులు, నేను ఒంటరిని. వాళ్లకు ధనమున్నది, బలమున్నది, బలమున్నది. నాకు నువ్వు అనుగ్రహించిన నీ చర్చి దగ్గరికి వచ్చి వాళ్ళు నన్ను తిడుతూ ఉన్నారు ప్రభువా అని నేను ఏడ్చిన రోజులున్నాయి. దైవజనమా, నీ బ్రతుకెంత, నువ్వెంతటోనివి. ఒక గుంపు కూడి మాట్లాడుతున్నది. వారి ఎదుట దేవుడు నన్ను నిలబెట్టి ఆ కార్యక్రమము జరిగిస్తూ ఉంటే ఈ మాటలన్నీ నాకు వినపడతా ఉన్నాయి, ఆత్మలో వినపడతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. భూతముల సమాజంలో భూతములు నిలిచి ఉంటాయి.
82వ కీర్తన వాక్యం అంటుంది, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉంటాను, దేవుని నా బిడ్డ హల్లెలూయా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే నన్ను నేను బలపరుచుకున్నా, నన్ను నేను ధైర్యపరుచుకున్నా. కొంత కృంగుదల నాకు వచ్చిన పోనీ రుద్రాలతో నా చేత చేయించుకున్నావు ప్రభువా, ధన్యత అని చెప్పి అనుకున్నా. నిలబెడతా ఉన్నాడు ఆయనే. హల్లెలూయా. నిన్ను నిలబెట్టడా? పాస్టర్కే దేవుడా నీకు దేవుడు కాదా? దైవ జనరాలకే దేవుడు కానీ నీకు దేవుడు కాదా? వాడు తిడుతున్నాడని నువ్వు తిట్టకు, వాడు కొడుతున్నాడని నువ్వు కొట్టడానికి పరిగెత్తుకొని ఒక బడిత పట్టుకుని వాడి మీదకి వెళ్ళకు. నీ నోట్ల పక్కులు పడువాని వాడంటే దీవించు, దేవుడు చూసుకుంటాడు. ఇవన్నీ దేవుని మాటలు. ఈ విషయంలో నేను దేవుని మాట విననని చెప్పి పోతే నువ్వు ఓడిపోయి వస్తావు. హల్లెలూయా. రామోతిగ్లాద్ మీదకి నేను వెళ్ళాలో వద్దా? రామోతిగ్లాద్ పట్టణము మాది, వాళ్ళు ఆక్రమించుకున్నారు. నేను వెళ్ళాలా వద్దా అని సరైన ప్రవక్తను అడగట్లేదు. తనకు యుక్తంగా ఎవరైతే మాట్లాడుతారో, తనకు యుక్తంగా ఎవరైతే తనకు సంభాషణ చెప్తారో, తనకు అనుకూలమైన మాటలు ఎవరైతే చెప్తారో వారి దగ్గరికి వెళ్ళి 400 మంది ప్రవక్తల ద్వారా విచారణ చేస్తున్నాడు అహాబు రాజు. ఒక అన్యురాలను వివాహం చేసుకొని అన్యురాలు పూజించే దేవతలను పూజిస్తూ, అన్యురాలు కొలిసే విగ్రహాలను కొలుస్తూ సిగ్గు లేకుండా 400 ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, అబద్ధ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడట అహాబు రాజు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, బుద్ధి లేని గాడిదలు, రాజా నువ్వు రామోతిగ్లాద్ మీదకి పోతే నువ్వు జయం వస్తుంది. ఇక ఉబ్బిపోతా ఉన్నాడు. ఎందుకంటే పట్టున్నది యజబేలు ఆత్మ. హల్లెలూయా. భ్రమపరుచు ఆత్మ నడిపిస్తున్నది. అహాబు రాజును చంపడము కొరకు, ఆ రాజ్యాన్ని కూలగొట్టడము కొరకు భ్రమపరుచు ఆత్మ నడిపిస్తా ఉన్నది అతన్ని. ఆత్మ పూర్ణుడై ఉన్న యెహోషువపాతు వచ్చి, ఇశ్రాయేలులో ఇంకొక ప్రవక్త లేడా? వీళ్ళు ఎందుకో నాకు కలవరం అనిపిస్తా ఉన్నది. కొంతమంది ఆత్మ వివేచన జ్ఞానం కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ మాటలు బయలుపరచబడతా ఉంటాయి. హల్లెలూయా. ఆత్మ వివేచన కలిగి ప్రార్థనా పరులు మాత్రమే వారు ఆత్మల వివేచన వరము కలిగి ఉంటారు. ఇది 9 కృపావరాలలో ఒక వరము. నువ్వు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నట్లయితే దేవుడు వివేచించే విధంగా నిన్ను చేస్తాడు. ఇది సరైన ఆత్మేనా? ఇది సరైన నడిపింపేనా? అసలు సరిగ్గానే వీళ్ళు నడుస్తున్నారా? దేవుని ఆత్మచేత వీళ్ళు నడుస్తున్నారా? దయ్యపు ఆత్మచేత వీళ్ళు నడుస్తున్నారా అనేది నువ్వు ప్రార్థనా పరుడవైతే నువ్వు వివేచన కలిగి తెలుసుకుంటావు. ఆగాగు. హల్లెలూయా. యెహోషువపాతు ఇంకెవ్వరు లేరా ఇశ్రాయేలులో ఒక ప్రవక్త అని అంటే, మీకా అనే ప్రవక్త ఉన్నవాడు ఎప్పుడు నా గురించి వ్యతిరేకమే చెప్తాడు. ఎందుకు చెప్తాడండి వ్యతిరేకము? నా వైపు చూడాలి. కొంతమంది నిద్రపోతున్నారు. నిద్రపోయే వాళ్ళని ఒకసారి ఈపు తట్టండి, పక్కకు చూసుకోండి. ఒకవేళ వల్ల ఉన్నారో మీ పక్కెమటే వల్ల నా నిద్రలు, అది నీకు దాక్తుంది ఆ దారిద్రం. బైబిల్ ఏమనున్నా తెలుసా? నిద్రమత్తు గల వారు దారిద్రులు అవుతారట. ఒకవేళ శరీర పరంగా నీకు 1 కోటి రూపాయలు ఉన్నాను, ఆత్మీయ దారిద్రతలో నువ్వు ఉన్నావని తెలుసుకోవాలి. ఈ దరిద్రము శారీరపరకమైన దరిద్రము కంటే ఈ దరిద్రము గొప్పది. ఇది నిన్ను నరకానికి తీసుకుపోతుంది. శారీరపరంగా లాజరు దరిద్రుడే, కానీ ఆత్మీయతలో భాగ్యవంతుడు. గట్టిగా సపర్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కానీ శారీరపరమైన దారిద్రతలో, ఆత్మీయ దారిద్రతలో ఎవరైతే ఉంటారో వాడు మోక్షానికి వెళ్ళడు, వాడు సచ్చి నరకానికి పోతాడు. అది పెద్ద దారిద్రం. దాన్ని కలిగి ఉండకపోవడం మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రామోతిగ్లాద్ మీదకి వెళ్ళాలా వద్దా అని చెప్పి విచారణ చేస్తే ఈ 400 మంది చెప్తే ఉబ్బిపోతున్నాడు రాజు. అప్పుడు యెహోషువపాతు, వివేచన కలిగిన యెహోషువపాతు అంటున్నాడు, వీళ్ళే తప్ప ఇంకెవరు లేరా? నాకెందుకో ఇది తప్పు అనిపిస్తున్నది అని ఆయన అంటే,
ఒకడున్నాడు మీకా అనే వ్యక్తి, కానీ వాడు ఎప్పుడు నా గురించి వ్యతిరేకమే చెప్తాడు. మీరు ప్రార్థనకు వచ్చి నేను ఉపవాసం ఉంటానంటే పాస్టర్ యెహోషువ కానీ పాస్టరమ్మ కానీ లేదా సంఘ విశ్వాసులు కానీ వ్యతిరేకం చెప్తారా? నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటే ఎవరైనా వ్యతిరేకం చెప్తారా? ఎవడు చెప్తాడు తెలుసా వ్యతిరేకం? నీ బంధువులు చెప్తారు, అన్యులు. ఊకే ప్రార్థన సారక్క, ఊకే హాస్పిటల్ పోయి సువార్త ప్రకటిస్తే ఎందుకు పోతాను? ఏమొస్తుంది నీకు? హల్లెలూయా. ఎట్లాంటి చెడ్డ పేరు అన్యుల ద్వారా వస్తుంది. ఇక్కడ ఆయన వ్యతిరేకంగా ఎందుకు చెప్తున్నాడు? వ్యతిరేకంగా ఆయన చెప్పేది మేలు కోరి చెప్తున్నాడు. కోపంగా చెప్పే వ్యక్తి బతక చెప్తాడని పెద్దలు సామెత చెప్తా ఉంటారు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడైతాడని, గాయము చేయు దెబ్బలాట హృదయములో ఉన్న వ్యాకులమును తీసేత్తదని దేవుని వాక్యము రాయబడింది. గాయము చేయు దెబ్బలు హృదయములో ఉన్న వ్యాకులము తీసేస్తుంది. ఒకవేళ 2 తలంపులు కలిగి మీరు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే దైవజనురాలు చెప్పిన మాట నిజమే కదా. కొంతమంది దైవజనుని వాడుకొని వదిలిపెడుతున్నారు. నేను అలా ఉండొద్దని నీ హృదయంలో ఉన్న దేవునికి విరోధమైన కార్యాలను వదిలేసుకుంటా ఉంటావు. ఆయనతో మాత్రం చెప్పబోతా నువ్వు కూడా దునికే పరిస్థితి ఎదురవుతుంది. దైవజనుడు గోపాల్ పాస్టర్ గారు ఒకప్పుడు ఒక విషయంలో ఆయనకు తప్పుడు సమాచారం వచ్చినప్పుడు అది నాకు తెలిసిన తర్వాత అయినను నేను ప్రార్థనకు 5,000 రూపాయల కట్టబట్టుకుని పోతున్నాను. మన మధ్యలో ఇస్సాక్ అని ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే ఇస్సాక్ అన్నకు తెలిసి నేను డబ్బులు ఎందుకు తీసుకుపోతున్నాను ఆయనకు ఇవ్వడం కొరకు. మా పవిత్ర పుట్టినప్పుడు నేను కృతజ్ఞత కానుక దేవునికి ఇచ్చుకుంటానే 5,000 రూపాయలు పట్టుకొని పోతాను. ఆ రోజు పొద్దుగాలనే తెలిసింది ఆయన గురించి ఒక వ్యతిరేకత. నేను దేవునితో తీర్మానం చేసుకున్నా కాబట్టి బుధురావుపేట మీదకి పోయిన తర్వాత అక్కడ బుధురావుపేట డేవిడ్ పాస్టర్ అంటూ ఉన్నాడు. ఆయనది కారు అడవిలో దొరికింది, 4 టైర్లు ఆయన తీసుకొని పోయారు. ఏదో విషయంలో ఆయన పట్టుబడ్డాడట అని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ నేను ఒక సంఘాన్ని స్థిరపడి ఉన్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను. అది నిజమా అబద్ధం అనేది విచారణ చేసేటోడు దేవుడు. నేను వెళ్తున్నాను, నేను సత్యం తెలుసుకుంటా, ఇతరుల మాటలు నేను వినాల్సిన అవసరం లేదని అక్కడికి వెళ్ళిన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇతరుల మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీకు వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. యెహోషువపాతుకు వివేచన జ్ఞానాన్ని ఇచ్చిండు. మీకాను పిలిపించగా మీకా అంటున్నాడు, రాజా నువ్వు గనక వెళితే నువ్వు చచ్చిపోతావు. అగో చెప్పలే నేను, నా గురించి వ్యతిరేకంగా నేను చెప్తాడని చెప్పలే నేను. మరి అది నిజమే కావచ్చుగా, నీ మేలుగోరే చెప్తున్నాడు కదా. హల్లెలూయా. అప్పుడు మీకాను తీసుకుపోయి ఒక జైల్లో బంధించి, వీడు నేను క్షేమంగా తిరిగి వచ్చేంతవరకు వీనికి కఠినమైన ఫుడ్ పెట్టండి, నేను క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత వీన్ని ఊరిదీసి చంపాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చి అహాబు రాజు యెహోషువపాతు వెళ్తూ ఉన్నారు. యెహోషువపాతు భయముతోనే వెళ్తున్నాడు ఆ స్థలానికి. యుద్ధానికి వెళ్ళిరు. యెహోషువపాతు మారు వేషంలో వెళ్తాడు. గమనించాలి దైవజనమ. ధర్మశాస్త్రం వినకుండా నువ్వు చెవులు మూసుకున్నట్లయితే నువ్వు ఓడిపోతావు. ఆజ్ఞలలో ఏ ఒక్కటి మీరినా చేయకుండా ఉన్నా నువ్వు ఓడిపోతావు, నష్టపోతావు. క్రైస్తవ జీవితము అన్యుల కంటే దిగజారిపోతుంది. అలా ఉండకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకడాట గురి చూడకుండా బాణం వేస్తే అది వచ్చి ఈ కవచములో గుచ్చుకున్నదట. ఈడ గుచ్చుకున్నది. ఈ రోజులలో హాస్పిటల్కి వెళ్తే బాగుపడే సూచన ఉన్నది. అప్పుడు హాస్పిటల్ ఎక్కడిది? ఆ రక్తాన్ని ఎంత ఆపదామన్నా ఆపలేకపోయిండు. అది కారింది రథములో మడుగు లెక్క తయారైందట రక్తము. తర్వాత సాయంకాల సమయం వరకే అహాబు రాజు ఆ మీకా ఏ ప్రవచనం అయితే చెప్పిండో అదే రీతిగా ఆయన చచ్చిపోయిండట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దైవజనుడు చెప్పిన మాట ప్రకారము చేయక అంతకు ముందున్న 400 మంది సిగ్గుపడి పారిపోతూ ఉన్నారట. ఎందుకంటే బతకనిస్తారా? వాళ్ళను బతకనిస్తారా?
ప్రతిరోజు వాళ్ళకు బత్యాలను పంపించేది. బత్యాలను 400 మందికి 400 పదులు ఎంత? 100 పదులు 1000. అంటే 4000 బస్తాల వడ్లు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇంకా డబ్బులు కావచ్చు, రూకలు కావచ్చు, ఇవన్నీ ప్రతిరోజు పంపుతా అంటే మంచిగా ముక్క తింటా ఉన్నారు. రాజు దగ్గరికి వచ్చి, రాజా నువ్వు ఏ చేస్తే అది చెయ్యి, నువ్వు ఏ విగ్రహానికి మొక్కుకుంటే మొక్కుకో. ఒక గాడిది యూట్యూబ్లో పెడతాడు ప్రసాదం తినొచ్చు అని. వానికి బుద్ధి లేనోడు వాడు. హల్లెలూయా. హోసన్నా మినిస్ట్రీ రమేష్ పాస్ గారు కోప్పడతా ఉండు అతన్ని. ఏం చూసి ప్రసంగం చేస్తానవరా నువ్వు? బైబిల్ చూసా లేకపోతే వేరే చూసి చేస్తానవరా ప్రసంగం? అసలు నువ్వు క్రైస్తవునివేనారా అని చెప్పి అందులో ఆయన చెప్పడం జరిగింది. దైవజనం మీ లెక్కనే కూర్చున్నారు కొంతమంది విశ్వాసులు. వాళ్ళ ముందట చెప్తా అంటే అదొకటి వీడియో తీసి మళ్ళీ ఈయనకు రిటర్న్ పంపడం జరిగింది. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా దైవజనం అంటే, మందిరానికి వచ్చి వాక్యాన్ని కేవలము మందిరములో కూర్చొని వెళ్తున్నాము. 90% ప్రజలు అట్లనే ఉన్నారు. ఎవరైతే ఆత్మీయంగా ఉండాలని, ఎవరైతే ఆత్మీయంగా మేము ఉండి మా జీవితాన్ని మేము కట్టుకోవాలనుకున్న బిడ్డలు మాత్రమే ఆజ్ఞలు పాటించడం కొరకు ప్రయాసపడుతున్నారు. దేవుని ఆజ్ఞలు పాటించడం కొరకు నువ్వు ప్రయాసపడాలి. నువ్వు కూర్చుంటే నడవదు. అంటే కూర్చోద్దా పాస్టర్ మేము ఇట్లా అని చెప్పి కూర్చున్నాడు కాదు మాట్లాడేది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, ఇరుకు ద్వారములో మీరు ప్రవేశించండి. విశాలమైన దారి, వెడల్పుగా ఉన్న దారి, అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, నిన్ను పరలోకానికి అది చేరనివ్వదు. ఇక్కడ సామెతల గ్రంథకర్త అంటున్నాడు, ధర్మశాస్త్రం అంటే ఏంటి? తెలిసిన వ్యక్తులు ఒకరు చేయలేబట్టండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు. వాటినే వినకుండా నువ్వు చెవులు మూసుకొని చర్చిలో కూర్చుంటే నువ్వు ఎందుకు వచ్చినట్టు మందిరానికి? ఇప్పుడు మీ గురించి అంటలేదు ఆయన. ఆనాటి కాలములో కూడా ప్రజలు ఏముంటున్నారట? సాల్తీ పాస్టర్ చెప్పిన కాడికి, సాల్తీ పాస్టర్ చెప్పిన కాడికి ఇంకా ఏం చెప్తావు తీగ చాల్తీ. ఇక బైబిల్లో తిమోతిలోకి రాసిన పత్రికలు ఏమని ఉందంటే, వారికి నచ్చిన మాటలు చెప్పించుకునే, వారికి నచ్చిన బోధన చెప్పించుకునే దైవజనులనట పోగు చేసుకుంటున్నారట. నచ్చినాయి అంటే కంకణాలు కట్టుకున్నా ఏమన్నాడు ఈ పాస్టర్, బొట్లు పెట్టుకున్నా. మొన్న మా ఎస్టేరక్ వచ్చింది ఇక్కడికి, నాది నాకు తెలుస్తూ అన్న అంటుంది. ఎవరిదాట? నాది ఏం తెలుసు? నీది నీ లైఫ్ ఏం ఎరక నీకు? అక్క బాగా ఆత్మీయతలో ఉన్నప్పుడే దేవుడు నాకు చూపెట్టిండు. నేను పరలోకం పోతానా మోకాళ్ళ మీద ఉండి బాగా ఏడుతుంది నేను వస్తలేనని. ఇప్పుడు కాదు, 2012లోనే చెప్పిన, నీ భక్తి ఇప్పుడు బాగున్నది అక్క, కానీ తర్వాత నీ భక్తిలో నువ్వు వెనకకు పోతావు, జాగ్రత్త. అట్లనే భక్తి చేస్తున్నది. ప్రార్థనే, బొట్లే, ప్రార్థనే, కంకణాలే, ప్రార్థనే, దౌడకు గుట్కే, ప్రార్థనే, పానే, ప్రార్థనే, అన్యుల పెండ్లిలే, ప్రార్థనే, మర్యాదలే, ఎల్లమ్మ మర్యాదలు, పుల్లమ్మ మర్యాదలు. హల్లెలూయా. వింటానమ్మా? ధర్మశాస్త్ర ప్రకారం వింటానవా? విన్నట్టేనా? ఇది నా దశంభాగం రెగ్యులర్గా ఇస్తా యెహోషువ అంటాడు. ఎవరికి? బలులనైనను నైవేద్యములనైనను అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు. మాట వినుట. నువ్వు 1 కోటి రూపాయలు తెచ్చి నా ఆట నేను ఆడతా బయట అంటే నువ్వు వేస్తే 1 కోటి రూపాయలు. హల్లెలూయా. ఒకవేళ ఎవరు ఉన్నారా ఇక్కడ అట్లాంటి వాళ్ళు? బిడ్డలాలా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మమ్మలను నలగొట్టి మొన్న ఏలియా వాళ్ళ సతీమణి పొద్దుకల పోయేసరికే మాయిజొన్నలలో పోసి రుబ్బుతా అంటే ఈడ గింజ పోతుంది, అక్కడ నుండి పొడి వస్తుంది. మేము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు గింజ లెక్క కూర్చొని పొడి లెక్క బయటకు వచ్చి మీకు పంచుతాను. గట్టిగా సప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దీన్ని విలువగా తీసుకోండి. నాకొద్దు అంటే నీ ఆత్మ ఎండి చచ్చిపోతుంది.
తర్వాత నువ్వు ఎంత వెతికినా నీకు డోర్ తెరవబడదు దైవజనమా. మస్తు బాధ అనిపిస్తున్న వాళ్ళకి నేను చెప్పాలంటే చెప్పలేక చాలాసార్లు చెప్పిన, కానీ ఆవేదన. సౌలు కొరకు కూడా సమూయేలు ఏం చేసిందంటే దైవజనమా ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాడట. అయ్యా పాప ఆయన పని ఆయన ఏందో చేసుకుంటా అంటే ఆ పిల్లగాన్ని పిలిచి నువ్వు రాజుగా అభిషేకం చేసినావు. వానికి ఏదో తెలిసి తెలియక వాడు ఆజ్ఞలు మీరు ఇంకా క్షమించరాదు అంటే ఇంటలేడు. ఈయన క్షమిస్తా ఉన్నాడు, వాడు పోయి చేసే చేస్తూనే ఉన్నాడు. ఈయన క్షమిస్తా ఉన్నాడు, వాడు పోయి చేసే చేస్తూనే ఉన్నాడు. ఈయన క్షమిస్తా ఉన్నాడు, వాడు పోయి చేసే చేస్తా ఉన్నాడు. అప్పుడు ఒక రోజు అట దేవుడు వచ్చి అంటా ఉన్నాడు, ఎంతకాలం చేస్తావు బిడ్డ, సౌలు కొరకు ఎంతకాలం చేస్తావు నువ్వు ప్రార్థన? వాడు వినడిగా. నేను ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, ఇప్పుడు మన మధ్యలో లేదు ఆ కుటుంబం, ఆల్రెడీ కలిసిపోయారు. అయితే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా, అయ్యో ప్రభువా వాళ్ళు లోకంలో కలిసిరు ప్రభువా, అయ్యో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ప్రభువా, నరకానికి వెళ్ళనీయకు తీసుకురా ప్రభు అంటే దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, దున్నని బీడు భూముల కొరకు నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయనడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మేము పడతాం. అంటే వీళ్ళ కొరకు ఇక నువ్వు చేయకు చాలు, చేసిన కాడికి. వాడు ఎంత చేసినా వాడు మారతలేడు. వాళ్ళు మారాలని నేను అనేక అవకాశం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా దైవజనులు ప్రార్థన చేస్తుంటే ఆపదలు అనే అవకాశాలు అనేకములు దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఒక మనిషిని దేవుణ్ణి తెలుసుకుంటాడు ఆపద వచ్చినప్పుడే కదా. ఆపదలలో దేవుడు అనేక సార్లు వారికి అవకాశం ఇస్తే వారట దేవునికి చోటియ్యకపోయి ఉన్నారట. ఫరోకు 10 అద్భుతాలు చేసే అంతవరకు తన మనస్సు కఠినపరచబడ్డ తర్వాత అప్పటికీ కఠినపరచబడుతూనే ఉన్నది. కన్న కొడుకు ఇంట్లో చచ్చిపోయిన తర్వాత అనుకుంటాడు, అబ్బా ఇక వీళ్ళని ఉంచుడు కరెక్ట్ కాదు. మొట్టమొదట దేవుడు అద్భుతము చేసినప్పుడే ఫరో గనుక తన ఇశ్రాయేలుల ప్రజల్ని పంపిస్తే ఐగుప్తు చెల్లాచెదరయ్యేది కాదు. హల్లెలూయా. వాడు కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. ఈయన జోరీగలను, కప్పలను, వడగండ్లను, 3 రాత్రులు చీకటిని, భయంకరమైన తెగుళ్ళు. ఐగుప్తులో నైలు నది రక్తముగా శిలువలు పక్కకు తీస్తే కూడా భయంకరమైన రక్తము, తాగలేకపోయారు. కప్పలు చచ్చినాయి, చేపలు చచ్చినాయి. వాళ్ళ ఇండ్లలో భయంకరమైన పేన్లు, జోరీగలు, మిడతలు, అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తుని అతలాకుల. ఉదుత్ తుఫాన్ వచ్చినప్పుడు ఎంతమందికి తెలుసు? ఉదుత్ తుఫాన్ వచ్చినప్పుడు తెలుసా ఎవరికైనా? ఉదుత్ తుఫాన్ వచ్చింది వేరే రాష్ట్రంలో. చేయలేబట్టు ఓకే. మీరు ఒకవేళ మీకు అవగాహన ఉన్నదో లేదో, 2013-14 ప్రాంతంలో అనుకుంటున్నాను ఉదుత్ తుఫాన్. ఆ రాష్ట్రం మీదకే వచ్చింది ఆ తుఫాను. కరెంటు స్తంభాలు, రేకుల ఇండ్ల మీద ఒక్క రేకు లేదు. పెద్ద పెద్ద చర్చిలు సైతము కొట్టుకొని పోయిన. చర్చిలే కాదు, గుడులు, చర్చిలు, ఇండ్లు సమస్తము భూస్థాపితం అయిపోయింది. కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ రాష్ట్రాన్ని బాగు చేసుడు, ఇంకా బాగు చేసుకునే సరిపోతా ఉంది. హల్లెలూయా. ఇలాంటి అస్తగత పరిస్థితులు ఐగుప్తు దేశం మీదకి వచ్చిందట దేవుని మాట విననప్పుడు. అయినా కానీ ఫరో హృదయం కఠినం చేసుకున్నాడట. చాలా మంది జీవితాలలో ఈరోజు దేవుడు తన యొక్క ఆపద అనే పిలుపును పంపిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వారు ఏం చేస్తున్నారంటే దాన్ని గ్రహించక, వారికున్న డబ్బును బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి వారు ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గరికి రాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా దేవునికి దూరం అవుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు పంపిస్తూ ఉన్నాడు అనేకమైన అవకాశాలు. ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవట్లేదు, ఇంకా దూరం అవుతున్నది. దేవునికి వేరుగా ఉండి ఏదైనా మనం సాధించగలమా? ఏదైనా చేయగలమా? మన తెల్లెంట్రుకను నల్లగా, నల్లెంట్రుగా, తెల్లగా ఒకవేళ మనం చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? మనం చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఉంటుంది కావచ్చు. కానీ తర్వాత మళ్ళా దేవుడు ఎట్లయితే చేసిండో అట్లనే ఉంటుంది. కానీ దేవుడు ఒకవేళ చేసిండు అనుకో, హల్లెలూయా,
అది లైఫ్ లాంగ్ ఉంటుంది. దేవుడు చేసేదాని కొరకు కనిపెట్టాలండి. దేవుని ధర్మశాస్త్రమును చెవులోనికి వస్తున్నప్పుడు నువ్వు నిద్రపోకుండా ఇంటే నువ్వు నాకు కాదు చెప్పేది. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, నా దగ్గరికి పుస్తకం పట్టుకొచ్చి నాకు సువార్త చెప్పడం కొరకు ఒక దైవజనుడు నా దగ్గరికి వస్తే చెప్పేదాకా ఎట్లా శ్రద్ధగా అంతే నా వైపు చూడాలి అంతే. రేపు పోతా ప్రార్థనకు తప్పకుండా పోతా అని చెప్పేది దొంగ బయటపడేది. హల్లెలూయా. చర్చిలో కూర్చొని బయట ఉండాలి ఒక యవనస్తుడు వచ్చి పిలిచేది, పిలితే ఆగు ఒక్క పావు గంట అయితే అయిపోతుంది, ఇంకా దునుకుదాం. హల్లెలూయా. ఇలాంటి స్వభావంతో లేరా? ఇక్కడ కూర్చోలేదా? ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక ఈయన మనసంతా ఎక్కడున్నది? యెహోషువ మనసు దునికే కానే ఉన్నది. ఇక వింటలేడు. మనసంతా ఎక్కడున్నది? దునికే కానే ఉన్నది, అక్కనే ఉన్నది. ఇట్లా ఒకవేళ నీ జీవితంలో ఉంటే జాగ్రత్త. నేమే ఇట్లా దునికి ఇట్లా దేవునికి విరోధమైపోయి ధర్మశాస్త్రాన్ని వినక చెవులు మూసుకొని చెబుతున్న మాటను పక్కకు పెట్టి నా ఆట నేను ఆడుతూ, నా పాట నేను పాడుతూ, నా చెడు నేను చూస్తూ, నా చెడు నేను తింటూ, నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు ఇచ్చ వచ్చినట్టు నేను ప్రవర్తించి ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాను. దైవచనమా, ప్రసంగి అంటున్నాడు 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇదంతయు వినిన తర్వాత, ఇదంతా గడిపిన తర్వాత, ఈ పాపిష్టి జీవితం అంతా జీవించిన తర్వాత, ఈ మంచాల వచ్చి పడ్డ తర్వాత, ఈ వ్యాధి వచ్చి పడ్డ తర్వాత మన మధ్యలో ఇప్పుడు లేదు. నేను రమ్మని చెప్పినా కానీ మరి వర్షమో పరిస్థితులు సహకరించకనో నర్సంపేట నుండి ఇంకొక కుటుంబం రావలసి ఉండే. ఒక్క కుటుంబం కాదు, 3 కుటుంబాలు రావలసి ఉండే. ఆ 2 కుటుంబాలు రాలే. ఈ కుటుంబం భయంకరమైన కష్టములు ఉన్నది. మన మధ్యలో సంసోను వాళ్ళు లేరు. వాళ్ళు చాలాసార్లు చెప్తే వినలేదట. మన మధ్యలో అన్న అనే తల్లి ఉన్నది. వాళ్ళు చెప్తే కూడా వినలేదట. నా బిడ్డను బాగు చేసుకుంటా అని తిరిగి పనికిరాని వ్యక్తిగా అయిన తర్వాత మంచాల పడుకోబెట్టి ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేద్దురా అని పిలుస్తున్నారు. నిన్న సడన్గా నేను సంపత్ చేయి పట్టుకొని చూసిన. ఒకప్పుడు సంపత్ చేయి మీద కండ లేదు, నాకు తెలుసు. నాకంటే భయంకరమైన నల్లగున్నాడు ఆయన మంచాల పడుకొని ఉన్నప్పుడు. అదే ఎండిపోయినది చెయ్యి. నిన్న చూసినప్పుడు సంపత్ చెయ్యి నిండా ఇంకా రావాలే, ఆయన ఉన్న దాంట్లో సగం లేడు. కానీ ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇప్పుడు నయం, మంచిగా కండొచ్చింది, రక్త ప్రసరణ మంచిగా జరుగుతూ ఉంది. చూడగలుగుతున్నాం, ఆ వ్యక్తిని పక్కబెట్టి కూర్చోబెట్టుకోగలుగుతున్నాం. మన పక్కబెట్టి కూర్చుని పెట్టుకోగలుగుతున్నాం. ఒకప్పుడు కూర్చోబెట్టుకోలేకపోయిన మనిషి దగ్గర నిలబడాలి అంటే భయంకరమైన కంపు కొట్టింది. నేను మొదట వెళ్ళిన రోజు ఒక్కసారి గనక మనిషి వాంతులు చేసుకునే వ్యక్తి గనక ఆ స్థలానికి వస్తే ఆయన దగ్గరికి వాడు కక్కుకొని చచ్చిపోయి, అంత భయంకరమైన తల్లి మంచి సేవ చేసిన దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. అట్లాంటి స్థితిలో ఆయన ఉండి నిన్న చూసినప్పుడు నాకు సంతోషం అనిపించింది. నిన్న పేషెంట్ కాడికి క్యాన్సర్ చేత బాధపడుతున్న యవ్వన బిడ్డ దగ్గరికి పోతే ఆ బిడ్డ చెయ్యి మీద కండ లేదు, ఎండిపోయిన ఎముకతో సమానముగా ఉన్నది. అన్ని ప్రయత్నాలు ఆమె చేసింది. అనేకులు చెప్తా ఉంటే తీసేసింది. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అని చెప్పి ఇప్పుడు మాకు పాస్టర్ ప్రార్థన చేద్దురా అని అంటున్నది ఆమె. నేను అడిగిపోతే ఎండిపోయిన ఎముకలే. హల్లెలూయా. ఇప్పుడు చదువురా. ఇదంతా వినిన తర్వాత
తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనని మానవ కోటికి ఇదే విధి, ఇంకొకటి లేదు. గట్టిగా సపోర్ట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు ఈ లోకానికి వచ్చి, నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు పరలోకము వెళ్ళడు, నా కట్టడలను అనుసరించి నడుచుకుంటేనే తప్ప. ఇంకొక కట్టడం లేదు, ఇంకొక మార్గము లేదు. ఒకప్పుడు చిన్నప్పుడు మా గ్రామంలో పరదా సినిమాలు వేసేది, గమనించాల దైవజనమా. పరదా సినిమాలు వేస్తే కొన్నిసార్లు పరిగేరుకొని వచ్చి ₹2 రూపాయిన్నర టికెట్ ఉంటే అందులోనికి పోయేది ధైర్యంగా. కొన్నిసార్లు మా అవ్వ అని పిలిచేది. మా అవ్వను కొన్నిసార్లు మేము డబ్బులు అడిగితే గుడాంబ పెట్టేది కాబట్టి చిల్లర డబ్బులు బాగుండేది, ఇచ్చేది. కొన్నిసార్లు లేకపోతే దొంగతనంగా దాని కిందికి వెళ్ళి, పరద కిందికి వెళ్ళి దూరేది. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలంటే దొంగతనంగా దూరలేవు, ఇంకొక మార్గము లేదు. నీవు నీ కంఠములో నుండి నీ ప్రాణము బయటికి వెళ్ళగానే, నీ క్రియలు మంచివైతే, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబడినట్లయితే, ధర్మశాస్త్రమును విని ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే, నక్షత్రాల లాంటి 3 దేవదూతలు వచ్చి నీ ఆత్మ దగ్గరికి వచ్చి నిలబడి నిన్ను తీసుకొని నడిపించుకుంటూ నేషనల్ హైవే లాంటి ఒక రోడ్డు మించెల్లి పరలోకానికి తీసుకొని వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకొని చెడుగా జీవించినట్లయితే, నువ్వు నమ్మకపోయి, నమ్మనోడు అట్లాగూ చెడుగానే జీవిస్తాడు. వాడును నమ్మి ధర్మశాస్త్రం వినకుండా చెవులలో వేళ్ళు పెట్టుకొని, ఇది నాకు కాదు పాస్టర్ కుటుంబంకే, ప్రతిరోజు ఆయన నెంబడి తిరిగేటోళ్ళకే ఈ మాటలు నాకు కాదని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఈ మాటలను తిరస్కరించి నువ్వు జీవించినప్పుడు, నీ ఒకరోజు నీ కంఠముల నుండి బయటికి అందరిది పోతుంది. అధికారులలో ఒకడు కూలినట్టు నీవు కూలుతావు, నేను కూలుతా. అప్పుడు నీ కంఠముల నుండి ప్రాణం బయటికి రాగానే నల్లగా దున్నపోతు లెక్క ఉంటారు దురాత్మల సమూహము. నిన్ను తీసుకొని వెళ్తా ఉంటే, నేను రాను, నేను రాను, నేను రాను అంటే ఆగుతాడా? హల్లెలూయా. ఆపుతారా? శూన్యములో మనుష్యుడు చూడండి, మన సమాధి కార్యక్రమం దగ్గర అకస్మాత్తుగా ఆకాశం వైపు చూడగానే ఒక రాకెట్ పోతా ఉంటే, ఆ రాకెట్లకెళ్ళి వెళ్ళిన ఆ పొల్యూషన్ అంతా, ఆ పొగ అంతా అక్కడనే నిలబడి ఒక కట్ట లెక్కున్నది. ఇప్పటికీ రాకెట్ పోతే అట్లనే ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుంది అని అంటే, మనము పొయ్యి అంటు పెట్టుకుంటే మన పొగ గాలిలో కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎమ్మటెమ్మటే చెల్లా చెదరాయి. కానీ కొంత ఈ యొక్క భూమి ఆకాశం మధ్యలో శూన్యం ఉంటుంది, గాలి ఉండదు. అక్కడ గాలి లేని స్థలాన్ని శూన్యము అంటారు. అక్కడ గాలి ఉండదు కాబట్టి, ఆ గాలి లేని స్థలము కాబట్టి అక్కడ ఏది అటు ఇటు నడవలేదు, దానికి శక్తి ఉండదు అటు ఇటు పోవడానికి. అది అట్లనే కట్టగా ఉన్నది. అదే విధంగా నీవు బ్రతికున్నప్పుడే ఒక వ్యక్తి నుండి తప్పించుకోగలవు, అగ్ని నుండి తప్పించుకోగలవు, ఒక మాట ఇతరులు అంటే నువ్వు మాట్లాడగలవు. కానీ నీ కంఠములకెళ్ళి నీ ప్రాణం బయటికి వెళ్ళిందంటే, ఒకటి అంటే మొత్తము ఆత్మలది దేవుని వశములోనే ఉంటుంది. కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని వినకుండా నీ చెవులు మూసుకున్నావు కాబట్టి, నీ ప్రార్థనను సచ్చేదాకా చేసిన దేవుడు నీ ప్రార్థన వినలేదు కాబట్టి,
నువ్వు పరిశుద్ధపరచబడవు కాబట్టి, నువ్వు చచ్చిపోయిన తర్వాత పోయేది నరకానికి కాబట్టి ఆ దూతలు వచ్చి నేను పట్టుకొని పోతా అంటే నేను రాను రాను అనలేవు. హల్లెలూయా. వాళ్ళు తీసుకుపోయిన స్థలానికి నువ్వు పోవాల్సిందే. వాళ్ళు నీ నాలుకను ఎంత పొడుగు గుంజినప్పుడు గుంజించుకోవాల్సిందే. వాళ్ళు రంపెము కింద పెట్టి నిన్ను కోత్తా అంటే కోపించుకోవాల్సిందే. ఇది దేవుని ఆజ్ఞ. దీనికి తప్ప ఇంకొకటి లేదు కట్టడ. హల్లెలూయా. వారితో మాట్లాడుతున్నాడు దేవుడు, దేవునికి విరోధంగా జీవించే వ్యక్తులతో. నీవు ఉన్నావా ఇక్కడ? దేవుడు ఇక్కడ ఒకటి చెప్తే నీకు నచ్చినట్టు. మొన్న ఒక తల్లి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో ఆమె తనున్న కులాన్ని బట్టి నేను చేర్చుకోను అని వాళ్ళు అంటారట. అయితే వేరే అని చెప్తే చేర్చుకుంటారట అని చెప్పి ఆ పనిలో పెట్టడం కొరకు తీసుకెళ్ళిన ఆమె ఫోన్ చేస్తే ఒకసారి చెప్తే ఏమవుతుంది, అబద్ధము అని చెప్పడం జరిగింది నాకు. హల్లెలూయా. బైబిల్లో లేదు చెప్పమని. నేను లేఖనాన్ని బోధించే వ్యక్తిని. ఈ పని కాకపోతే ఇంకొక పని దేవుడు నీకు ఇస్తాడు, కానీ ఇక్కడ అబద్ధం చెప్పకూడదు. నడిపించే నాయకుడు నేను ఈయనే అబద్ధము ప్రారంభం చేస్తే అబద్ధముతో ఒక ఇల్లు, ఇసుక పైన ఇల్లు కడితే ఒక దినాన అది కూలిపోతుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు బాగుండొచ్చు అబద్ధము చెప్పి, కానీ ఒకరోజు ఈ అబద్ధాలు నిన్ను నేట ముంచుతాయి. అబద్ధానికి జనకుడు సాతానుడు. వాని చేయి పట్టుకొని నడుస్తున్నావు, తప్పకుండా వాడు నిన్ను ఒక దినాన ఆగం చేస్తాడు, సర్వనాశనం చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, మీరు దేనికి లోబడతారో దానికి దాసులగుతారని రాయబడింది. నా జీవితంలో నేను దాన్ని నేర్చుకోలేదు, దాన్ని చేయలేదు, దాన్ని అనుసరించలేదు, దాని ప్రకారము జీవించాలని ఏ రోజు నేను అనుకోలేదు. బైబిల్ వాక్యం ఏదైతే ఉన్నదో తూచా తప్పకుండా చేయడానికి సిద్ధపడి ప్రతిరోజు ప్రార్థనలో ముందుకెళ్ళేది. నా కంఠములో ప్రాణమున్నంత వరకు నీకు విరోధంగా ఒక్క సెకండ్ కూడా నేను ఉండొద్దు ప్రభు అని ప్రతిరోజు నేను ఉదయం వచ్చి చేసే ప్రార్థన అదే. దైవజనరాలు ఇక్కడ చెప్పింది ఒక మాట ఏమనంటే, ఎంతమంది ఈరోజు ఉదయం ప్రార్థన చేసిరని. కొంతమంది చేయలేవట్లే. ఉదయం నుండి సాయంకాలం వరకు నేను ఎన్నిసార్లు పడగొడతాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ చేయబట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. సీట్ బెల్ట్ పెట్టుకోక ప్రయాణం చేసిండు ఒక ఆయనే. సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేసిర్రు కొందరు అదే వెహికల్స్లో. కానీ అదే వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని వ్యక్తి చచ్చిపోయిండు. హల్లెలూయా. సీట్ బెల్ట్ పెట్టుకున్న వ్యక్తులు మాత్రము కాపాడబడి లైవ్లో న్యూస్లో మాట్లాడగలిగారు. వాళ్ళు వీళ్ళు ఒక్కదాంట్లోనే కదా ప్రయాణం చేసింది. మరి వీళ్ళెందుకు బతికిరు, ఆయన ఎందుకు బతకలేదు? హల్లెలూయా. వాళ్ళెందుకు బతికిరు, ఈయనెందుకు బ్రతకలేదు? విన్నవా? చెప్పింది విన్నవా? నాకేమవుతుంది, బండి నీదైనా ప్రమాదము నీది కాదు. హల్లెలూయా. వాక్యం అంటుంది దైవజనమా, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షిస్తుంది. ధర్మశాస్త్రాన్ని విననివ్వకుండా పాస్టర్ అట్లనే చెప్పుకుంటాడు, నేను ఇట్లనే వింటా అని చెప్పి ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నావేమో. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి ఇదే వీధి, ఇంకొక వీధి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పడదాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవజనమా.